వెల్కమ్ టు మెగా 9. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ కు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాంబు పేల్చారు. బడ్జెట్ కు ఒక్క రోజు ముందే ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా దేశంలో ఏఐ ఎంట్రీతో ఏం జరగబోతుందో ఆర్థిక సర్వేలో తేల్చి చెప్పేశారు. దేశంలో ఏ రంగాలపై ఏఐ ప్రభావం పడబోతుందో, ఏ రంగాల్లో కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడబోతుందో వెల్లడించారు. దీంతో ఆయా రంగాల్లో ఉద్యోగులు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ లో ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఆర్థిక సర్వే 2024-25ను ప్రవేశపెట్టారు. ఇందులో ఉద్యోగాలు, వాటిపై ఏ ప్రభావంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ కారణంగా భారత్ లో ఉద్యోగాల ముప్పును ఎదుర్కొంటున్న రంగాలను వెల్లడించారు. ఏఐ ఎంట్రీల వల్ల ఆయా రంగాలపై ప్రభావం ఎలా ఉండబోతుందో ఇందులో తెలిపారు. ఈ రంగాల్లో ఉన్న సంస్థల్ని సైతం ఆమె అలర్ట్ చేశారు. ఆర్థిక సర్వే 2024-25లో మన దేశంలో నైపుణ్యాలు తక్కువగా ఉన్న రంగాల్లో ఉద్యోగులు ఏఐ ముప్పు ఎదుర్కొంటున్నట్టు తేల్చారు. ముఖ్యంగా తక్కువ నైపుణ్యం, తక్కువ విలువ కలిగిన సేవా రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏఐ ఆధారిత ఆటోమేషన్ కు మారిపోవడం వల్ల ముప్పు ఎదుర్కోబోతున్నట్టు తెలిపారు. అలాగే ఎక్కువగా రిపీట్ అయ్యే పనులున్న రంగాల్లో ఉద్యోగులకు బదులుగా ఏఐ టెక్నాలజీకి సంస్థలు మారిపోతాయని, ఖర్చులను తగ్గించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతతో మానవ కార్మికులను భర్తీ చేస్తాయని చెప్పుకొచ్చారు. అలాగే ఉద్యోగులు, కార్మికులు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్న సంస్థలు కూడా వాటిని తగ్గించుకునే అవకాశాలున్నాయని ఆర్థిక సర్వేలో తెలిపారు. సాంకేతిక విప్లవాలు సహజంగానే ఎక్కువ శాతం కార్మికుల ఉద్యోగాలను హరిస్తాయని, ఇది ఆర్థిక అసమానతలకు కూడా దారితీస్తాయని తెలిపారు. అలాగే కొత్త ఉద్యోగాల సృష్టి కూడా కష్టమైన టాస్క్ అని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుత డిమాండ్ బట్టి చూస్తే 2030 వరకు ఏటా 78.5 లక్షల ఉద్యోగాల్ని ప్రభుత్వం వ్యవసాయేతర రంగాల్లో సృష్టించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుతం తక్కువ విలువ గల ఐటీ సేవలు ప్రధాన ఉపాధిగా ఉన్న వాతావరణంలో సంస్థలు ఆటోమేషన్ కు వారి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వివరించింది.